హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన మూవీస్ అంటే 3 మూవీస్ భయ్యా. అన్నీ చిన్న మూవీసే కానీ పాటలు, ట్రైలర్ ప్లస్ సాంగ్స్ అన్ని రకాలుగా. సో 3 మూవీస్ ఇంప్రెస్ చేసింది భయ్యా. ఫస్ట్ వన్ ఆల్రెడీ చిన్న మూవీ ఆల్రెడీ పెట్టేసా, పరాక్రమం. రెండోది మాడిటి నగర్ సుబ్రహ్మణ్యం. మూడోది డిమాంటెడ్ కాలనీ పార్ట్ 2. సో పరాక్రమం అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయే రివ్యూ డిమాంటెడ్ కాలనీ 2. ఆల్రెడీ 2016లో 18లో వచ్చింది భయ్యా, నేను 10th ఉన్నప్పుడు. సో అది డిమాంటెడ్ కాలనీ 1. సో నేను ఆల్రెడీ చూసా. సో నిన్న మూవీ చూడడం జరిగింది సంజయ్ థియేటర్లో. సో ఆ మూవీ సంజయ్లో చూసా. మార్నింగ్ ఏమో ఇంట్లో కూర్చొని పార్ట్ 1 చూసాం. మళ్ళీ అది ఇక్కడ మర్చిపోతా, దానికి ఇక్కడ స్పీకర్. సో కరెక్ట్ పర్ఫెక్ట్ స్పీకర్ అంటే ఇది చెప్పుకోవచ్చు భయ్యా. మొన్న వచ్చిన డబల్ స్మార్ట్ గురించి చెప్పుకుంటే అలా ఇస్మార్ట్ శంకర్ చేసి మళ్ళీ దాన్ని రీమేక్ చేసి దాన్ని డబల్ స్మార్ట్ చేసేది, ఇదే ఇక్కడ అన్యాయం. సో స్పీకర్కి కరెక్ట్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే DJ Tilly 2, మళ్ళీ ప్లస్ ఇంకొకటి ఇప్పుడు డిమాంటెడ్ కాలనీ పార్ట్ 2. కరెక్ట్ స్పీకర్ పట్టుకొని వచ్చింది భయ్యా డైరెక్టర్ అయితే. సో పార్ట్ 1 ఆల్రెడీ ప్రతి 10 డేస్కి 20 డేస్కి 1 మంత్కి ఒకసారి జిమ్ని మూవీస్లో పెడతారు డిమాంటెడ్ కాలనీ అని. సో అది ఫ్రెండ్స్ ఒక రౌండ్ చక్రం ఉంటుంది. సో అది ఇట్లా పూజలు చేసి ఫ్రెండ్ అందరు కలిసి చనిపోతారు. సో ఆత్మ బయటికి వచ్చేస్తుంది. సో మనము పార్ట్ 1లో ఏం చూసాం, క్లైమాక్స్లో ఫ్రెండ్ చనిపోతే అన్న అక్కడ మా ఫ్రెండ్స్ అందరు చనిపోయిన అన్న జర కాపాడనన్న రాను అంటే అన్న ఆత్మ బయట తిరుగుతుంది. కానీ పార్ట్ 2 వచ్చేసరికి భయ్యా ఎవరైతే చనిపోదా అనుకుంటామో ఆయన 50-50 ఛాన్సెస్. అంటే ఎట్లా అంటే బతుకుతారా లేదా, బతుకుతారా అనే గ్యారంటీ లేదు, చనిపోతారనే గ్యారంటీ లేదు. అంటే 50-50% ఛాన్సెస్ ఉంది. ఓ అది పార్ట్ 2కి స్పీకర్ అయితే కరెక్ట్ తీసింది డైరెక్టర్ అయితే. సో డిమాంటెడ్ కాలనీ పార్ట్ 2 అసలు దీనికి పార్ట్ 2 పెట్టడానికి కారణం ఏంది, అసలు తీయనికి కారణం ఏంది, అసలు దీనికి స్వీకలేనా లేదా ఇంకేదైనా ఉందా అంటే డిమాంటెడ్ 2 పార్ట్ 1కి కాకుండా పార్ట్ 2 ఇంకా ఏదైనా కొత్తదనం ఏమైనా ఉందా అనుకుంటే కొత్తగానే ఉంది భయ్యా. చైనా వాడు అనే ఒక వ్యక్తి ఉంటాడు, ఆ ఆత్మలన్నీ చైనాలో ఒక కంట్రోల్ చేస్తారు, దాని గురించి ఉంటుంది భయ్యా. కొంతమందికి ఫస్ట్ టైం చూస్తే అర్థం కాదు. సో నాకు ఫస్ట్ టైం చూసి అర్థం చేసుకోనికి ఒక సినిమా అయిపోయినాక ఒక 1.5 hour పట్టింది అర్థం చేసుకోనికి. సో మీరు బి 1 టైం చూస్తే అర్థం కాదు, ఒకటికి ఒక 2-3 టైమ్స్ అంటే 2 టైమ్స్ ఓకే బెటర్. సో 2 టైమ్స్ చూస్తే ఓకే. కానీ ఇదేంటంటే కొంతమందికి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి సరిగా అర్థం కాదు. ప్లస్ ఇంకొకటి మర్చిపోతున్నా భయ్యా, పార్ట్ 2 చూడాలనుకుంటే డిమాంటెడ్ కాలనీ పార్ట్ 2 చూడాలనుకుంటే ఎవరైతే పార్ట్ 1 చూడలేరో వాళ్ళు పార్ట్ 1 చూసి థియేటర్కి రాని భయ్యా. ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు పార్ట్ 1 ఏంది, ఆ క్లైమాక్స్ ఏంది, మళ్ళీ పార్ట్ 2 ఏంది, కొత్తగా ఏంది అని. సో అర్థం కాదు. మీరు తప్పకుండా పార్ట్ 1 చూసి థియేటర్కి రాని భయ్యా. సో ఫస్ట్ డిమాంటెడ్ కాలనీ 2 కథకి వెళ్ళిపోదాం భయ్యా. మన కథ ఏంటంటే హీరోని భయ్యా ప్రియా భవానీ శంకర్, ఆమె ఒక అబ్బాయిని లవ్ చేసేది శామ్. సో అబ్బాయి సడన్గా అంటే ఎట్లా అంటే కొన్ని అనారోగ్యంతో పాలై హాస్పిటల్ జాయిన్ అయ్యి చనిపోతాడు. ఆయన చనిపోయినప్పుడు హీరోని ఏమో అక్కడ కూర్చొని సంథింగ్ అంటే ఆయన ఐసీయూలో ఉంటాడు, ఆమె అక్కడ ఉంటారు దూరంగా ఒక 50 to 100 feet డిస్టెన్స్లో. సో హీరో ప్రియా భవానీ శంకర్ గారు ఏమో వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శ్యామ్ చెప్పాలనుకుంటారు. హీరోని పేరు వచ్చేసి బేబీ. సో శ్యామ్ బేబీకి ఏదో చెప్పాలనుకుంటారు. చెప్పే కారణంలో శ్యామ్ పండుకుంటుంది. సో పండుకునే టైంలో శ్యామ్ ఏం చేస్తారంటే స్పూన్స్ అవన్నీ టేబుల్ కింద పడేస్తారు. సో వన్ డే మార్నింగ్ ఏమైపోతారంటే పడిన వెంటనే శ్యామ్ బయటికి వస్తారు. నెక్స్ట్ డే సడన్గా చనిపోతారు. సో ఆయన చనిపోయిన తర్వాత సో అసలు దీనికి కారణం నేను, ఆయన నాకు శ్యామ్ ఏమో చెప్పాలని అనుకుంటారు. కానీ శ్యామ్ చనిపోతారు. సో బేబీ ఏం చేస్తా అంటే బేబీ ఏమనుకుంటుంది, శ్యామ్ చనిపోయిన కారణం నేనే, ఆయన చనిపోయకుండా ఏదో వండుకుండు. సో అది
నా వల్లనే చనిపోయినా అని రియలైజ్ ఆ బాధ ఏదైతే ఉందో సో ఆ బాధ బయట పడదామని చెప్పి సో ఆయన చనిపోయిన ఆత్మతో శ్యామ్ మాట్లాడదామని చూస్తుంది. శ్యామ్ అంటున్నా, సారీ భయ్య, శ్యామ్ చనిపోతారు. బేబీ ప్రియ భవానీ శంకర్ అదే బేబీ శ్యామ్ ఆత్మ ఇక్కడనే తిరుగుతూనే అంకుల్, సో ఆయనతో నేను మాట్లాడాలని చెప్పి ఎట్లయినా ప్రయత్నం చేసి నేపాల్లో తీసుకొస్తారు భయ్య. నేపాల్లో ఒక గుడి ఉంటాడు, వాడిని తీసుకొచ్చి ఆత్మలతో మాట్లాడాలంటే చాలా డేంజర్. నీకు ఒక ప్రక్రియ చెప్తా. అదే మనం పార్ట్ 1లో ఏదైతే చూసామో ఆ రౌండ్ ఆ చైను అదే ఉంటుంది భయ్యా, అదే ఉంటుంది. పార్ట్ 1లో ఏదైతే చూసామో పార్ట్ 2లో అవి అదే చైన్ ఉంటుంది రౌండ్. సో అది పార్ట్ 2లో తీసుకొచ్చి అంటే పార్ట్ 2లో పెడతారు. సో పెట్టంగానే నీకు బేబీ, నేను ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, బేబీ ఇంకల్కి వచ్చేసే అనగానే ఇంకల్కి రావాలి, లేదంటే మళ్ళీ నువ్వు మధ్యలో ఇరిగిపోతే మళ్ళీ నువ్వు చనిపోయినట్టే బేబీ, దీనికి నీకే ఓకే అంటే నాకు ఓకే అని చెప్పి సరే గురూజీ నాకు ఓకే, నాకు ఎందుకంటే శ్యామ్ చనిపోయే ముందు నాకు ఈరోజు చెప్పాలనుకుని అని చెప్పి అది ప్రియా అదే బేబీ కాన్షియస్ లేకున్నా మీకు ఒక శుద్ర పూజలా ఏదో చేస్తారు. రౌండ్ ఒక బిల్లు ఉంటుంది, బిల్లతో చేయగానే బేబీ ఆత్మ ఏదో ఒక కింగ్డమ్కి లోకంకి వెళ్తారు. మన చిన్నప్పుడు బుక్స్ చదువుకుంటాం కదా, ఆ బుక్ పేరే డిబార్టెడ్ కాలనీ. ఆ బుక్ పేరు డిబార్టెడ్ కాలనీ. సో ఆ స్టోరీ ఏంటంటే మొత్తం జపానీస్ వాళ్ళే భయ్యా, మొత్తం జపానీస్ వాళ్ళు, మొత్తం దయ్యం వాళ్ళు, మొత్తం చైనా వాళ్ళే. సో ఆ చైనాలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు బేబీకి కనిపించాడు, కానీ దూరంకి వెళ్ళి చూసారు బేబీ. ఆ రాజు ఇంతకి ఎవ్వడు, ఆ రాజు శ్యామ్ని ఎందుకు బలి తీసుకును అనేది శ్యామ్తో మాట్లాడదాం అనుకుంటుంది బేబీ, కానీ మాట్లాడలేదు. శ్యామ్ ఎట్లా అంటే బేబీని చంపేసి మళ్ళీ నాదా అని నన్ను తీసుకోవాలని చెప్పి అట్లా ట్రై చేస్తా. కానీ సో బేబీ నువ్వు కమ్ బ్యాక్ బేబీ, నువ్వు రావాలి బేబీ అంటే బేబీ రాలేదు. కట్ చేస్తే అక్కడికి కట్టు భయ్య. మళ్ళీ 6 years తర్వాత మళ్ళీ 6 years తర్వాత అంటే ఇక్కడ కట్ చేస్తారు. 6 years తర్వాత మళ్ళీ బేబీ ఎలా వచ్చింది బయటికి అది ఏం చూపించాలి. సో మనము పార్ట్ 1లో డిమాండెడ్ కాలనీ పార్ట్ 1లో ఏదైతే చూస్తామో ఆత్మ బయటికి వచ్చి అన్న మా ఫ్రెండ్ చనిపోతారో అక్కడ ఒక ట్విస్ట్ పెడతారు భయ్యా. దీనికి స్వీకారం చేసి అది ఉంటుంది. అది చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్ భయ్య. ఆ బిజినెస్ మ్యాన్కి ఇద్దరు భార్య, ఆ ఇద్దరు భార్యకి ఒక భార్యకేమో 2 కొడుకులు, ఇంకొక భార్యకి ఒక పాప. సో ఇద్దరు భార్యలో ఒక భార్యకేమో 2 కొడుకులు ఒక పాప అని చెప్పారు కదా. అంటే ఇద్దరు భార్యకి 2 కొడుకులు, ఇంకొక భార్యకి ఒక పాప. ఎవరైతే వైఫ్ ఉంటారో సింగిల్ మ్యారీడ్ ఫస్ట్ వైఫ్ని తీసుకున్న ఆ ఇద్దరు అబ్బాయికి ఆస్తికి 25%, ఈయనకి 70%, 5% పాపకి రావాలి. సో ఇంకొక ఆయన చనిపోయి ఉంటారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య అని నేను చెప్పాను. అది ఏంటంటే చాలా లాజిక్ అనిపించింది. ఓకే ఆ ట్విస్ట్ నేను రివ్యూ చేయను, మీరు థియేటర్కి వెళ్ళి చూసేనే బాగుంటుంది. సో నేను రివ్యూ చేయను, కానీ ఒకటి కనెక్షన్ ఉంటుంది అన్న తమ్ముళ్ళకి. ఆ కనెక్షన్ నేను చెప్పాను, అండ్ మీరు థియేటర్కి వెళ్ళి చూస్తేనే బాగుంటుంది. సో అట్లా అయిపోతుంటే బేబీ వాళ్ళ చనిపోయే పార్ట్ 1లో ఎవరైతే చనిపోతారో వాళ్ళన్న మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారు. వాళ్ళు చెప్పే నిజాలు వాళ్ళన్న అర్థం చేసుకోరు. ఇవన్నీ క్రాష్ కట్టుకడ ఇలిగాలి, రేపు అన్ని సైన్స్ ఉన్నాయని చెప్పి. కానీ వాళ్ళ కళ్ళ మున్నట్టు ఒక అద్భుతం జరుగుతుంది భయ్యా. బేబీ స్టార్టింగ్లో చెప్పలేగా ఒక రెస్టారెంట్ ఉంటుంది, ఆ రెస్టారెంట్ బిజినెస్ చూసుకుంటారు. ఆ రెస్టారెంట్ బిజినెస్లో బేబీ ఇంకా చనిపోయే వాళ్ళ అన్న ఇంకా గురూజీ వీళ్ళు ముగ్గురు ఉంటారు భయ్యా. ఇక్కడ ఇంటర్వెల్ టెస్ట్ హైలైట్ గూస్ బాంబ్స్ వచ్చినాయి. బాబా డిమాండెడ్ కాలనీ పార్ట్ 1 ఏదైతే తీసినా పార్ట్ 2కి అమ్మ మొగుళ్ళ తీసి నాకైతే చూసినంత సేపు అయితే పుల్మేర 2 గుర్తుకొచ్చింది భయ్య. సేమ్ అదే లాజిక్తో వెళ్ళింది డైరెక్టర్ అయితే. ఇంటర్వెల్ ట్విస్ట్ ఇది. అక్కడ హోటల్ ఒక ట్విస్ట్ ఉంటుంది, అది గూస్ బాంబ్స్. అక్కడికి ఇంటర్వెల్ ట్విస్ట్. సెకండ్ హాఫ్ ఏమైపోతుందంటే దాని తర్వాత ఏంటంటే చెప్పాగా బేబీ పార్ట్ 1లో ఎవరైతే చనిపోతారో వాళ్ళన్న
వీళ్ళందరికీ ఎవ్వరికి సంబంధం ఉండడు. సో ఇన్వెస్టిగేషన్ చేశారు. అసలు ఈ ఆత్మలు ఏంది, వాళ్ళ అన్నను నన్ను చంపాలనుకోవడం ఏంది, దీనికి దానికి లింక్ ఏంటంటే డిబార్టెడ్ కాలనీ ఎవరైతే బుక్ చదువుతారో చదివిన వాళ్ళందరినీ చంపేస్తారు ఆ డిబార్టెడ్ కాలనీ అని ఒక కథ ఉంటుంది. కానీ కథ అంటే కథ కాదు కానీ అది నిజం. అట్లా చంపుకుంటా ప్రతి డేట్తో సహా ఉంది భయ్య. 6th June ఎవ్రీ ఇయర్ 6th June ప్రతి అంటే ఆ బుక్ చదివిన వాళ్ళు చనిపోతారు ఎవ్రీ 6th Juneకి. సో అట్లా చనిపోయే టైంలో ప్రియాని అదే మన బేబీ ఉన్నది. కానీ పార్ట్ 1లో ఎవరైతే చనిపోతారో వాళ్ళ అన్న ఉంటాడు, ఆ బుక్ బి చదువుతారు. సో అట్లా కొంతమంది స్టూడెంట్ చదువుతారు. సో చదివిన తర్వాత వాళ్ళ అన్న చంపనికి ప్రయత్నం చేస్తాడు. నాకు చెప్పిన జపానీస్లా అదే చైనా వాడు. సో ఆ ఓటాలకి నేను ఇంటర్వ్యూ రిస్ట్ అన్నా కదా, ఇదే భయ్య. కానీ రిస్ట్ నేను రివీల్ చేయాలి, మీరు థియేటర్ రిలీజ్ చూస్తే బాగుంటుంది. సో అది మొత్తం అయిపోయాక డిబార్టెడ్ కాలేజ్ బుక్ చదివినాక ఏమైపోతానంటే బుక్ మొత్తం చదివినాక వాడైతే చనిపోతారా అని చెప్పా కదా. కానీ ఈ మూవీలో హైలైట్ ఏం తెలుసా భయ్య, నేను నాకు మధ్యలో ఒకటి చెప్పా, లాకెట్ పార్ట్ 1లో పార్ట్ 2లో సేమ్ అదే ఒక లాకెట్ ఉంటుంది అని చెప్పి. వాళ్ళన్న అదే లాకెట్ తీసుకొని వస్తారో అద్దా ఎక్సలెంట్ చెప్తున్నా. స్క్రీన్ ప్లే కానీ డైలాగ్స్ ఏం లేవు కానీ సాంగ్స్ బి ఏం లేవు భయ్య, మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. నేను ట్విస్ట్ చెప్పగా ఆ లాకెట్లో ఆత్మలు బయటికి వస్తాయి భయ్యా. అప్పుడే బేబీ వాళ్ళ షాంబీ బయటికి వస్తుంది. ఇట్లా శ్యామ్ అంటారు, బేబీ నీకు ఒకటి చెప్పాలి బేబీ, దా బేబీ ఇటువైపు రా. కానీ వాళ్ళు ఉన్న లాజిక్తో కొడతారు భయ్యా. హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. బ్రదర్ మీరు కావాలంటూ ఇక్కడికి రా అని చెప్పి వాళ్ళు అన్న అంటారు. సో ఆయన ఒక లాజిక్తో అంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ బ్రదర్కి జర ఏమంటారు భయ్య పేరు గుర్తుకొస్తాయి కొన్ని వర్డ్స్, అంటే ఐ మీన్ సార్దా పడదానా ఏదో అంటారు కదా భయ్య. నేను మీ అంత మూడ్కుని కాదు బేబీ గారు, నేను మూడ్కునే మరీ అంత మూడ్కుని కాదు. సో లాకెట్ ఆయన స్టార్టింగ్లో హోటల్లో ఒక కాడ పడేస్తారు. ఆ కాడ దయ్యాలు తిరుగుతారు భయ్య. ఆయన అంటారు, బేబీ గారు ఇప్పుడు మనం ఈ నుంచి తప్పించుకోవాలంటే ఈ లాకెట్ తీసి మళ్ళీ మన దగ్గర పెట్టుకుంటే మనం తప్పించుకుంటాం అని చెప్పి ఆ లాకెట్ తీయడానికి ప్రయత్నంలో వాళ్ళు అన్న వెళ్తారు భయ్య. అలా వెళ్ళిన తర్వాత ఆ దయ్యాలు వాళ్ళ అన్నని ఏం చేసి చంపినా లేదంటే ఇంకా ఆయన బతికిందా అనేది క్లైమాక్స్ వరకు సాగుతుంది భయ్య. సో ఒకవేళ వాళ్ళన్న బతుకుతే అంటే నేను మొత్తం లాస్ట్ క్లైమాక్స్ ఇదే. సో నేను అది క్లైమాక్స్ రివీల్ చేయలేను, ఇంటర్వ్యూ రివీల్ చేయలేను. సో ఇంతవరకే చెప్తా భయ్య. సో వాళ్ళన్న ఎట్లా బయట పడ్డాడు, కానీ ఎట్లా బయట పడ్డాడు, ఆ దయ్యాలు ఎట్లా దెబ్బలు దయ్యాలు చేయలే ఎట్లా బయట పడ్డదా అనేది క్లైమాక్స్ భయ్య. సో అది బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అది మొత్తం అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారు పార్ట్ 3కి మళ్ళీ దీనికి డిమాండెడ్ కాలనీ పార్ట్ 3కి స్పీకర్ ఉంది భయ్య. సో దీనికి పార్ట్ 3 ఉంది. మళ్ళీ ఇది ఎన్ని ఇయర్స్ ఆగదు, ఇది అంటే ఒక 6 to 8 years ఆగినాం పార్ట్ 1 తర్వాత పార్ట్ 2కి. సో మళ్ళీ పార్ట్ 3 కంటే ఒక 10 years అంటే ఇవాళ రేపు ఒకటి చాలా కష్టమే. సో ఇది భయ్య డిబార్టెడ్ కాలనీ 2 కదా. మీకు ఒకవేళ చూస్తుంటే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. సో సారీ భయ్య, నేను రేటింగ్ ఇవ్వడం మర్చిపోయినా. డిబార్టెడ్ కాలనీకి అయితే నేను ఇచ్చేది 3కి 5 భయ్య. ఎక్కడ ల్యాగ్ లేదు, అంటే కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్ బెటర్. అంటే ఫస్ట్ హాఫ్ ఒక ½ an hour వదిలేస్తే భయ్య మీతో మొత్తం అంతా ఓకే, ఎక్కడ ల్యాగ్ లేదు. మ్యూజిక్ లేదు భయ్య, ఒప్పుకుంటా మ్యూజిక్ లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గడిపించే. సో డిమాండెడ్ కాలనీ పార్ట్ 2కి నా ఇచ్చే రేటింగ్ 3కి 5కి 3 భయ్య. మీకు ఒకవేళ మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. ఇంకొక్కటే మూవీ పెండింగ్ ఉంది భయ్య, మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. అది మీరు చూసి ఎలా ఉన్నా అన్నదే చెప్తా ఇవాళ రాత్రి లోపల, మ్యాక్సిమం చెప్పేస్తా జల్లే. సో మీరు బి డిబార్టెడ్ కాలనీ 2 చూడాలనుకుంటే ఒకవేళ పార్ట్ 1 చూసి థియేటర్కి రాండి భయ్య. ఓకే భయ్య.